జై శ్రీ రాధాకృష్ణ. మీకు ఈ ఆలయం గురించి తెలుసా? ఎవరైతే ఈ ఆలయం దర్శిస్తారో వారికి మరణం తప్పదు. అవును, మీరు వింటున్నది నిజమే. ఈ ఆలయం ఎవరైతే సందర్శిస్తారో వారు పిచ్చివారు కావటమో లేదా మరణమైనా తప్పకుండా సంభవిస్తుంది. మరి అటువంటి ఆలయం ఏంటో, దాని వెనకాల ఉన్న రహస్యం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు కృష్ణ మనోహరం ఛానల్. ఈరోజు వీక్లీ టెంపుల్ సిరీస్లో పార్ట్ 2 చూద్దాం. ఈరోజు చెప్పుకోబోయే ఆలయం నిధివనం టెంపుల్. ఈ నిధివనం ఉత్తరప్రదేశ్లోని మధురా నగరంలోని బృందావనం నుంచి 6.7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయ విశేషం ఏంటంటే, ఈ ఆలయంలో స్వయంగా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే రోజు వస్తారని అక్కడ స్థల పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయం చుట్టూ దట్టమైన అడవులతో ఉన్నాయి. ఈ నిధివనం ఆలయం ఎప్పుడు సాయంత్రం 5 నుంచి 7 సమయంలోపు ఖచ్చితంగా మూసేస్తారు. ఆ తర్వాత ఎవ్వరూ కూడా ఆ ఆలయంలో ఉండడానికి వీల్లేదు. పూజారితో సహా ఎవ్వరూ ఉండకూడదు. కోతులు, పక్షులు కూడా ఆ సమయానికి వాటంతట అవే బయటికి వచ్చేస్తాయి. ఈ ఆలయం యమునా నది ప్రాంతానికి దగ్గరలో ఉంది. ఇంకా ఈ ఆలయంలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం రంగమహల్. ఇంకా ఈ ఆలయ రహస్యానికి వస్తే, ఈ ఆలయంలో రాత్రి 7 గంటలకు పూజారి చివరి హారతి ఇచ్చిన తర్వాత ఈ రంగమహల్లో మంచాన్ని సిద్ధం చేస్తారు. మంచం దగ్గర ఎన్నో రకాల ఆభరణాలు, తాగడానికి పవిత్రమైన జలము, అలాగే పళ్ళు పలహారాలు, స్నానం చేయడానికి నీళ్లు, పట్టు వస్త్రాలను అక్కడ సిద్ధం చేసి పూజారి గుడికి తాళం వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పూజారి వెళ్ళిపోయిన తర్వాత ఎవ్వరూ కూడా ఆ ప్రాంతంలో ఉండకూడదు. పూజారి ఆలయం మూసేసిన తర్వాత అక్కడికి శ్రీకృష్ణుడు రాధారాణితో వస్తారంట. అక్కడ పెట్టిన పట్టు వస్త్రాలను ధరించి ఆ పళ్ళు ఫలహారాలను తిని కృష్ణుడు రాధారాణికి ఆభరణాలు ధరించి అక్కడి నుంచి పక్కన ఉన్న అడవిలోకి వెళ్ళి గోపికలతో రాసలీలలు జరుపుతారట. ఒక్కొక్కసారి రాత్రిపూట నృత్యం నుంచి వచ్చే శబ్దాలు, కృష్ణుడి మురళీ రవాలు అక్కడ చుట్టుప్రక్కల ఉన్న వారికి వినిపిస్తూ ఉంటాయని అక్కడి వాళ్ళు చెబుతూ ఉంటారు. తెల్లవారి పూజారి ఆలయ గుడి తలుపులు తీసిన తర్వాత అక్కడ మంచం చెదిరిపోయినట్టు, బట్టలు నలిగిపోయినట్టు, పళ్ళు ఫలహారాలు సగం తినేసినట్టు, ఆభరణాలన్నీ చిందరబందరగా కనిపిస్తాయంట. ఇది ఎంత అద్భుతంగా ఉందో కదా. ఈ నిధివనం ఆలయం 5000 ఏళ్ల నాటి క్రితం ఆలయం. హరిదాసు అనే భక్తుడు ఒకరోజు ఈ నిధివనం ఆలయాన్ని తన స్థావరంగా చేసుకుని అక్కడ శ్రీకృష్ణుడిని మెప్పించడానికి మురళీనాదం వాయిస్తూ ఉండేవాడు. అది మెచ్చిన శ్రీకృష్ణుడు ఒకరోజు అతడి కలలోకొచ్చి అతడిని ఆశీర్వదిస్తాడు. అందుకే ఆ ఆలయానికి ప్రఖ్యాత్య స్థల్ అనే పేరు కూడా ఉంది. ఈ ఆలయానికి ఇంకో పేరు కూడా ఉంది, అదే బాంకే బిహారీ. ఈ ఆలయం పక్కన ఉన్న అడవుల్లో ఎన్నో తులసి మొక్కలు ఉంటాయి. అలాగే ఈ ఆలయంలో ఉన్న చెట్లు కూడా ఎంతో విచిత్రంగా ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే, ఒకదానికొకటి మెలివేసుకుని ఎవరో నృత్యం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. అక్కడ స్థల పురాణాలు ఏం చెప్తున్నాయంటే, రాత్రిపూట శ్రీకృష్ణుడు రాధారాణితో కలిసి గోపికలతో రాసలీల జరుపుతున్నారని, పగటిపూట ఈ గోపికలు వృక్షాల రూపంలో ఉన్నారని, రాత్రి అవ్వగానే శ్రీకృష్ణుడు రాగానే తమ స్వయం రూపంలోకి వచ్చి రాసలీలలు జరుపుతున్నారని చెప్తున్నాయి. ఈ అడవుల్లో మనం తెలుసుకోవాల్సిన ఇంకో ప్రదేశం పేరు లలితాకుంద్. ఒకరోజు శ్రీకృష్ణుడు గోపికలతో రాసలీలలు జరుపుతున్నప్పుడు రాధారాణి స్నేహితురాలైన లలితాదేవికి విపరీతమైన దాహం వేస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు తన మురళీ రవంతో ఒక బావిని సృష్టిస్తాడు. ఆ బావిలో నీరు తాగి లలితాదేవి తన దాహాన్ని తీర్చుకుంటుందని, దీనివల్ల ఆ ప్రదేశానికి లలితాకుంద్ అనే పేరు వచ్చింది. ఈ నిధివనం పక్కన ఒక రాక్ గార్డెన్స్ ఉన్నాయి. ఈ రాక్ గార్డెన్స్లో చిన్ని కృష్ణుడి పాదముద్రలు ఎన్నో ఉన్నాయి. అలాగే ఈ నిధివనంలో మనం తెలుసుకోవాల్సిన ఆలయం శ్రీ రాధాదేవి ఆలయం కూడా ఉంది. రాధాదేవి తన గోపికలతో కలిసి శ్రీకృష్ణుడి మురళిని దాచి
శ్రీకృష్ణుని ఏడిపించినందుకు జ్ఞాపకార్థంగా ఈ రాధాదేవి ఆలయాన్ని నిర్మించారు. ఇవి నిధివనం ఆలయంలోని విశేషాలు. చాలామంది రాత్రిపూట ఈ రాసలీలలు చూడ్డానికి, కొంతమంది దొంగతనంగా ఈ అడవుల్లోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. అందులో కొంతమందికి వినికిడి శక్తి, మరికొంతమంది చూపును కోల్పోయారు. కొంతమంది పిచ్చివాళ్ళు కూడా అయిపోయారు. మరికొంతమంది అయితే మరణం సంభవించింది. వారు ఎక్కడ ఉన్నారో, వారి శరీరాలు ఎక్కడ ఉన్నాయో కూడా ఇప్పటి వరకు ఎవ్వరికీ కూడా తెలియదు. అందుకే రాత్రిపూట నిధివనంలోకి ప్రవేశించే ప్రయత్నం ఎవ్వరూ కూడా చేయకూడదు. ఒకవేళ చేస్తే తప్పకుండా మరణం సంభవిస్తుంది. ఇది నిరూపణ కూడా అయింది. వెళ్ళిన వారిలో కొంతమంది ఇప్పటి వరకు వారు ఎక్కడున్నారో కూడా తెలియదు. ఈ ఆలయం ఎంతో అద్భుతంగా ఉంటుంది. అందరూ పగటిపూట వెళ్ళి ఈ ఆలయాన్ని తప్పకుండా సందర్శించండి. శ్రీకృష్ణుడు ప్రత్యక్షమైన స్థలం ఇది కాబట్టి అందరూ తప్పకుండా సందర్శించండి. ఇది నిధివన్ యొక్క విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు మా ఛానల్లో వచ్చే భగవద్గీత సిరీస్ను అందరూ మిస్ అవ్వకుండా చూడండి. మరో టెంపుల్ సిరీస్ పార్ట్ 3తో మళ్ళీ ఆదివారం కలుసుకుందాం. రాధాకృష్ణ.